1 Samuel 16:6-7. వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. సమూయేలు చాలా గొప్ప ప్రవక్త అండి. దేవుడి స్వరాన్ని విన్నటువంటి ప్రవక్త. అతనికి దేవుని వాక్యం వచ్చేది. అతడే ఆ యొక్క ప్రత్యక్షతను ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చేవాడు. అంత గొప్ప దైవజనుడు. కానీ అతడు కూడా చేసినటువంటి పొరపాటు ఏంటి? ఎలియాబు యొక్క ముఖాన్ని చూశాడు, ఎలియాబు యొక్క ఎత్తును చూశాడు, ఎలియాబు యొక్క పర్సనాలిటీని చూశాడు, ఎలియాబు యొక్క క్యారెక్టర్ ని చూడలేదు. చాలా మంది దేవుడి సేవలో ఉన్నటువంటి వారు కూడా ఏం చేస్తారంటే పైన వేషాన్నే చూస్తారు, కానీ లోపల ఉన్నటువంటి అంతరంగాన్ని చూడరు. దేవుడు ఆ రకంగా పని చేయడని ఇక్కడ ఆయన మనకు తెలియజేశాడు. 7వ వచనంలో, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అని దేవుడు చెప్పాడు. ఇక తర్వాత మీరు చూస్తే ఒక్కొక్కరు వచ్చి సమూయేలు ముందు నిలబడుతూ ఉంటారు. సమూయేలు ఇతడేమో అని అనుకుంటాడు. కానీ చివరికి దావీదును దేవుడు పిలిపిస్తాడు. దావీదు వచ్చినప్పుడు ఇదిగో ఇతడే నేను ఎంచుకున్నటువంటి నా నాయకుడు, నా మందకు కాపరి అని అంటాడు. ఎందుకని? దావీదుకు దేవుని హృదయానుసారుడైన మనిషి అని పేరు వచ్చింది. ఎందుకంటే దావీదు యొక్క హృదయం దేవుడి కొరకు కొట్టుకున్నట్టు అతని ఇంట్లో మరెవ్వరి హృదయం కొట్టుకోలేదు. అండ్ ఈ మొదటి వ్యక్తి, అతని అన్న ఎలియాబు ఎంత క్యారెక్టర్లెస్ పర్సన్ తర్వాత చాప్టర్లో మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. దాన్ని సమూయేలు చూడలేకపోయాడు, కానీ దాన్ని దేవుడు చూశాడు. సో దేవుడు ఏం చూస్తాడు? పై వేషాన్ని కాదు, దేవుడు హృదయాన్ని, అంతరంగాన్ని చూస్తాడు. లండన్ లో ఒక చోట ఒకప్పుడు సాల్వేషన్ ఆర్మీ బోధకుడు ఒక ఆయన ఈ రకంగా వీధి బోధ చేస్తున్నాడు, స్ట్రీట్ ప్రీచింగ్ చేస్తున్నాడు. చాలా మంది ఉన్నప్పుడు ఆయన గట్టిగా దేవుడి యొక్క సువార్తను బోధిస్తుంటే సడన్ గా మధ్యలో ఒకడు లేచి నిలబడి అన్నాడు, ఓయ్ ఒకటి విను, నజరేయుడైనటువంటి యేసు పట్ల మాకు ఏ రకమైనటువంటి వ్యతిరేకత లేదు, కానీ మీ క్రైస్తవులు ఉన్నారు చూడండి, వేషధారులు, ఆయనకు తగకుండా మీరు బతుకుతారు, కానీ ఆయన్ని మాకు ప్రకటిస్తారు, మీరంటే మాకు పడదు. యు ఆర్ నాట్ ఎ రైట్ శాంపుల్ ఆఫ్ ద జీసస్ దట్ యు ప్రొక్లెయిమ్ అని అన్నాడు. శాంపుల్స్ అంటే మీకు తెలుసు కదా, మామూలుగా మనకి ఏదైనా పదార్థం కొత్తది ఫుడ్ ప్రోడక్ట్ వారు ప్రవేశపెట్టినప్పుడు టేబుల్ నిండా పెట్టుకుంటారు, శాంపుల్ చూడండి, టేస్ట్ చూడండి, శాంపుల్ చూడండి, నచ్చితే తీసుకోండి అని. సో మనల్ని ఒకరు శాంపుల్ గా తీసుకొని టేస్ట్ చూస్తే మన క్రిస్టియానిటీ వారికి తీయగా ఉంటుందా, లేకపోతే వారి నోట్లో చేదుగా ఉంటుందా? ఒకవేళ నీ సాక్ష్యం, నీ జీవితం, నీ యొక్క విధానము నీ చుట్టూ ఉన్నటువంటి వారు గమనించినప్పుడు, దాన్ని రుచి చూసే ప్రయత్నం చేసినప్పుడు, వీడే ఇంత బేకార్ క్రిస్టియన్ అయితే, ఈమె ఇంత బేకార్ క్రిస్టియన్ అయితే, ఇక క్రైస్ట్ ఏంటి, నాకెందుకు ఆయన అనేటువంటి ఆలోచనలో వారు పడరా? సో ఎప్పుడో ఈ వ్యక్తి అన్నాడు, యేసు అంటే మాకు అభ్యంతరం లేదు, కానీ మీరు ఆయన యొక్క రైట్ శాంపుల్స్ గా, ఎగ్జాంపుల్స్ గా లేరు కనుక మీరంటేనే మాకు అభ్యంతరం అన్నాడు.